చూడండి, ఈరోజు లంచ్ విత్ బ్యాలెన్స్ డేట్లో ఏమేమి పెట్టానో. రైస్, ఒక బౌల్ రైస్, ఇది కోడిగుడ్డు కూర, ఆవకాయ, పెరుగు, పప్పుచారు, ఇది వెల్లుల్లి రెబ్బలండి, వెల్లుల్లి రెబ్బలు, రోస్టెడ్ గార్లిక్, ఇది మోసంబి, బత్తాయి పండు. చూడండి, ఇప్పుడు న్యూట్రిషియస్ వాల్యూస్ చెప్తాను. రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఒక కప్పు తినాలి. ఇక్కడ కోడిగుడ్డు ఉల్లిపాయతో చేసిన కూర. కార్బోహైడ్రేట్స్ రైస్లో ఉంటాయి. ఉల్లిపాయ కోడిగుడ్డుతో చేసిన కూరలో ఏముంటాయి? ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అసలు ఉండవు, ఫ్యాట్ ఉంటుంది. ఇది ఆవకాయ ముక్క, ఇది ప్రోబయోటిక్, గట్ హెల్త్కి చాలా మంచిది. పెరుగు కూడా ప్రోబయోటికే. ప్రోబయోటిక్లో ప్రోటీన్, ఇది పెరుగులో ప్రోటీను, కాల్షియము, ఫ్యాట్ ఉంటుంది, ఏ విటమిన్ ఉంటుంది, B12 ఉంటుంది. ఇది పప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఇది గార్లిక్, వెల్లుల్లిపాయలు. ఇక్కడ కోడిగుడ్డు తింటున్నాం కదా, కొలెస్ట్రాల్ తగ్గించాలి అంటే వెల్లుల్లిపాయలు తినాలి. మోసంబి, ఈ మోసంబి బత్తాయి పండ్లు C విటమిన్, ఏ విటమిన్, ఫైబర్ ఉంటుంది. చూడండి, ఈ లంచ్ విత్ బ్యాలెన్స్డ్ డైట్లో నేను ఏమైనా ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మర్చిపోయాను అనుకోండి, నాకు కామెంట్ బాక్స్లో రాయండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఏ ఏ న్యూట్రిషియస్ వాల్యూస్ ఏ పదార్థాల్లో ఉన్నాయో నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ఆహారంలో ఫస్ట్ ఏమో ఫైబర్ ఉండాలి, సెకండ్ ఏమో ప్రోటీన్ ఉండాలి, థర్డ్ ఏమో ఫ్యాట్ ఉండాలి, ఫోర్త్ ప్లేస్లో కార్బోహైడ్రేట్ ఉండాలి. ఇదండి లంచ్ విత్ బ్యాలెన్స్డ్ డైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.